పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ లో ఆందోళనలు మిన్నంటాయి. బేగం బజార్ లో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉగ్రదాడిని నిరసిస్తూ వ్యాపారులు భారీ ర్యాలీ చేపట్టారు. పాక్ కి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనల హోరు వినిపిస్తోంది. కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు ఒకే రీతిలో ఆవేదన వ్యక్తమవుతోంది. ఉగ్రదాడిని ఖండిస్తూ తమ ఆగ్రహాన్ని, కోపాన్ని, బాధని ప్రదర్శిస్తున్నారు. అమాయక ప్రజల్ని కాల్చి చంపిన తీవ్రవాదుల్ని పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ పాత బస్తీలో నిరసనలు కొనసాగాయి. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా బాధితులకు సంఘీభావం తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మక్కా మసీద్కు వచ్చారు ముస్లింలు. ఉగ్రదాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జ్ ధరించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇక చార్మినార్ దగ్గర కూడా భద్రతని కట్టుదిట్టం చేశారు అధికారులు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల తర్వాత పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు ముస్లింలు. అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను అంతం చేయాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీలో ముస్లింల నిరసనలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ముస్లింస్ ప్రార్థనల అనంతరం కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ మురదాబాద్ అంటూ కూడా నల్ల రిబ్బన్స్ను ధరించి వాళ్ళు నిరసన ర్యాలీని చేస్తున్నటువంటి ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కూడా పోలీసులు తనిఖీలు చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఉగ్రదాడి ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ, అంతేకాకుండా పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ర్యాలీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా నిరసనలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడా ఏదైతే కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సూచనల మేరకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నగరంలో పాకిస్తాన్లకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా నల్ల రిబ్బన్స్ ధరించి పూర్తిగా ఒకవైపు ఎవరైతే ముస్లిమ్స్ ప్రార్థనల అనంతరం కూడా ర్యాలీ చేస్తూ ఉన్నారో ఒకసారి ఈ అంశానికి సంబంధించి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. हम हुकूमत हिंद से मुतालबा कर रहे हैं कि जिन जालिमों ने हिंदुस्तान की सरजमीन पे दहशतगर्दाना हमला किया है और बेगुनाह लोगों की जान ली है, हुकूमत हिंद इसका सही जवाब देना और इससे कई गुना ज़्यादा उन जालिमों को कैफिर किरदार तक पहुंचाना। और जिस तरीके से हमारे हिंदुस्तान में आके हमारे मासूम बेगुनाह लोगों की जान ली गई है। हिंदुस्तान एक ताकतवर मुल्क है। पाकिस्तान के वैसे 50 कंट्री को भी निस्तो नाबूद करने की ताकत रखता है। हमारा मुतालबा है कि शहरान हैदराबाद का कुलीन मंजर इत्तेहादुल मुसलमीन का मुतालबा है कि हुकूमत हिंद इसकी सख्त नोट ले और इसके खिलाफ सख्त से सख्त कार्रवाई करे। दोबारा उन जालिम सोचना हिंदुस्तान के अंदर कभी एक दहशतगर्द कार्रवाई करने के लिए सोचना, ऐसी कार्रवाई होनी चाहिए। और हुकूमत हिंद से मुतालबा है कि अब खामोश नहीं बैठना चाहिए। हुकूमत हिंद फौरी कार्रवाई करना चाहिए और तमाम जितने ज़राए हैं वो पाकिस्तान के लिए सब बंद होने चाहिए और पाकिस्तान को सबक सिखाने का सही वक्त है और इससे अच्छा वक्त नहीं आएगा। अब निकलना होगा, हिंदुस्तान की ताकत को अपना बताना होगा, पाकिस्तान के खिलाफ अपनी ताकत का मुजाहरा करना होगा। పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా అది ప్రతిఫలం ఖచ్చితంగా భారత్ ఇస్తుంది అంటూ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కూడా ఎక్కడికెక్కడో కూడా ఒకవైపు పోలీసులు ఇప్పటికే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిరసన ర్యాలీలు కూడా అంతే స్థాయిలో కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి, టీవీ9 హైదరాబాద్.